జై హింద్. అందరి పేరెంట్స్కి నమస్కారం. మన అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి విద్యార్థి యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ అనేది మన ప్రథమ కర్తవ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరిగింది. ఈ అకాడమిక్ ప్రోగ్రెస్లో భాగంగా నా ఈ అబ్జర్వేషన్లో చాలామంది స్టూడెంట్స్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి రావడం జరిగింది. ఈ డిఫరెంట్ స్కూల్స్లో పెద్ద స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మోడరేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే స్కూల్స్ ఏవైనా కావచ్చు, వారికి తెలుగు, హిందీ ఈ రెండు సబ్జెక్ట్స్లో బేసిక్స్ పూర్తిగా లేకుండా ఒక విధమైన సందిగ్ధ పరిస్థితుల్లో ప్రతి స్టూడెంట్ ఉన్నారు. డైరెక్ట్గా మనం ఏదైతే క్లాస్లో టెక్స్ట్ బుక్స్ ప్రిస్క్రైబ్ చేసామో వారు దాన్ని అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం, వారు చదివిన ఇంతకుముందు స్కూల్స్లో హిందీ అసలు చెప్పకపోవడము, లేదా హిందీ లేదా తెలుగు ఈ సబ్జెక్ట్స్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల, పిల్లల్లో ఆసక్తి లేకుండా చదవడం వల్ల, లేదా అసలు ఆ సబ్జెక్ట్స్ ఆయా క్లాసుల్లో పూర్తిగా చదువుకోకపోవడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు వెనకబడి ఉన్నారు. సో వీరందరినీ కూడా నేను గుర్తించడం జరిగింది. వీరందరినీ సపరేట్ చేసి వారికి బేసిక్స్ నుంచి, అంటే బేసిక్స్ అంటే తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, వర్ణమాల అంటే అక్షరాలు, గుణింతాలు అంటే బారఖడి, సో ఇలాంటి ద్విత్వాక్షరాలు, ఈ విధంగా వారికి ఒక 6 నెలల పాటు సపరేట్ శిక్షణ అంటే సపరేట్ టీచింగ్ కమ్ ట్రైనింగ్ ఇచ్చేసి, సపరేట్ ఇవాల్యుయేషన్ అంటే టెస్ట్ కూడా సపరేట్గా ఇచ్చి వారందరినీ ఒక 6 నెలల వ్యవధిలో సబ్జెక్ట్ని చదువుకుని సబ్జెక్ట్ని అర్థం చేసుకునే స్థాయికి తీసుకొచ్చి 6 months తర్వాత, అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అంటే SA1 తర్వాత వారిని రెగ్యులర్ స్ట్రీమ్లో లైక్ ట్రైనింగ్ అండ్ టీచింగ్ ఇచ్చే ప్లాన్తో నేను ముందుకు వస్తున్నాను. ఎవరైతే స్టూడెంట్స్కి ఈ బేసిక్స్ పూర్తిగా లేకపోవడము, లేదా ఎవరికైతే అసలు హిందీ సబ్జెక్టు అసలు చెప్పకపోవడం, అది గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళకు కూడా కొన్ని స్కూల్స్లో హిందీ అనేది చెప్పడం జరగలేదు. అలాంటి వారందరికీ కూడా ఒక సపరేట్ మెకానిజం ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. వారికి సపరేట్ క్లాస్ ఆర్గనైజ్ చేసి, సపరేట్ ట్రైనింగ్, టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఇచ్చి, వారికి ఈవినింగ్ వర్క్ చేయడానికి వర్క్ షీట్స్ ఇచ్చేసి, వారికి పూర్తి స్థాయి బేసిక్స్ వచ్చే విధంగా మన మెకానిజం అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క పేరెంట్ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి మీ అందరూ నేను కోరుతున్నాను. అయితే ఇది ఒక జనరలైజ్డ్ వర్షన్ నేను చెప్తున్నాను. అంటే కొద్దిమంది పిల్లలకైతే హిందీ, తెలుగు సజావుగా వస్తుంది, వారికి రెగ్యులర్ టీచింగ్ జరుగుతుంది, రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ రెగ్యులర్ టెస్టింగ్ జరుగుతుంది, ఏదైతే టెక్స్ట్ బుక్స్ ప్రిస్క్రైబ్ చేశామో. ఎవరికైతే బేసిక్స్ లేవో వారికి ఆ టెక్స్ట్ బుక్స్తో సంబంధం లేకుండా సపరేట్ అకాడమిక్ షెడ్యూల్స్ డిజైన్ చేయడము, సపరేట్ అకాడమిక్ వర్క్షీట్స్ డిజైన్ చేసి వారిని మాత్రమే మనం ట్రైన్ చేస్తాము. కాబట్టి పూర్తి స్థాయి క్లారిటీతో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్ని నేను సవినీయంగా కోరుతున్నాను. సో ఈ ప్రత్యేకమైన ఒక ప్రణాళిక రేపు మండే నుంచి మొదలు పెట్టబోతున్నాము. దీనికి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకుంటున్నాను. జై హింద్.